నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి జినియా మొక్కల గురించి. ఈ వీడియోలో చూపించే ప్రతి మొక్క మా టెర్రస్ గార్డెన్లోది. ఈ వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది మీకు ఎన్ని రకాల జినియా ఉన్నాయో. ఇవే కాకుండా మా కొత్త గార్డెన్లో ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మా టెర్రస్ గార్డెన్లో పూసిన జినియా మాత్రమే చూపిస్తున్నాను. ఇవన్నీ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత వీటి సీడ్స్ అయితే కలెక్ట్ చేసాము. ఈ సీడ్స్ మరియు శాప్లింగ్స్ అయితే మా దగ్గర సేల్కి ఉన్నాయండి. ఈ వీడియోలో చూడండి ఏ విధంగా సీడ్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టామో. ఈ వీడియోలో చూపించిన కలర్సే కాకుండా ఇంకా ఎల్లో, వైట్, క్రీమ్ కలర్, హాఫ్ గ్రీన్ అవన్నీ కలర్స్ మా దగ్గర అయితే సేల్కి ఉన్నాయి. ఈ మొక్కల్ని మనము సీడ్స్తో పెంచుకోవచ్చు. బంతి పువ్వులు ఎలా నారు పోస్తామో ఇవి కూడా అంతేనండి. ఈ పువ్వులు మొక్క మీదనే బాగా ఎండనివ్వాలి. కంప్లీట్గా డ్రై అవుతే మనకు సీడ్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి. ఆ సీడ్స్ని మనము బంతి నారులాగా వేసుకున్నామంటే మొక్కలు వస్తాయి. వాటిని తర్వాత ఒక 15 డేస్ తర్వాత రీపోర్ట్ చేసుకోవాలి. గార్డెన్లో ఎప్పుడు 365 డేస్ పూసే పువ్వులండి ఇవి. ఎప్పుడు వేసుకున్నా మనకు ఫ్లవరింగ్ వస్తుంది. అంటే త్రూ అవుట్ ఇయర్ ఇవి పూస్తూనే ఉంటాయి. ఒక్కసారి ఫ్లవర్ వస్తే 10 to 15 డేస్ మొక్క మీద ఫ్రెష్గా ఉంటుందండి. ఒక్కసారి మనం సీడ్స్ కలెక్ట్ చేసుకొని ఈ మొక్కల్ని పెంచుకున్నామంటే ఎప్పటికీ మన దగ్గర ఉంటాయండి. వీటిని కొమ్మలతో కూడా పెంచుకోవచ్చు. బట్ ఇవి ఈజీ గ్రోత్ అంటే సీడ్స్ నుంచే. కొమ్మలతో పెట్టామనుకోండి మల్టీ పెటల్ ఫ్లవర్ అయి వస్తుంది. సీడ్స్ నుంచి వేసామనుకోండి మనకు ముద్ద ఫ్లవర్ రావచ్చు, లేదా సింగిల్ పెటల్ రావచ్చు. అది మనం చెప్పలేము. మేము సీడ్స్ సేవ్ చేసింది, సేల్ చేసేది అన్నీ మల్టీ పెటలే. ఫ్లవర్ విషయానికి వస్తే మనకు మొక్క గ్రోత్ని బట్టి ఫ్లవర్ సైజ్ అనేది వస్తుంది. మొక్కలు చాలా బాగా పెరిగాయి అనుకోండి పువ్వుల సైజ్ కూడా చాలా పెద్దగా వస్తాయి. జనరల్గా ఆన్లైన్లో మనం సీడ్స్ తీసుకుంటే వాటి జర్మినేషన్ రేటు చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి వాళ్ళ దగ్గర ఓల్డ్ స్టాక్ అవి సేల్ చేస్తూ ఉంటారు. బట్ మా గార్డెన్లో మాత్రం ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి, సేల్ అయిపోతూ ఉంటాయండి. ఆల్ ఓవర్ ఇండియా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్యాక్స్ అయితే ఈ సీడ్స్ పంపించాము. ఫ్రెష్ సీడ్స్ అంటే ఫ్లవర్ డ్రై అయిపోతుంటుంది, గార్డెన్లో నారు వేస్తూ ఉంటాము. సో ఆ విధంగా ఫ్లవర్స్ అన్నీ వస్తుంటాయి కదా, ఆ ఫ్లవర్ సీడ్స్ని మేము ఫ్రెష్ ఎప్పటికప్పుడు సేల్ చేసేస్తాము. మా దగ్గర ఉండే ఏ వెరైటీ అయినా ప్రతి సీడ్ చాలా ఫ్రెష్ సీడ్స్ అండి. జర్మినేషన్ రేటు చాలా బాగుంటుంది. సో అందుకని నాకు ఎక్కువ రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు. మేము సీడ్స్ ప్యాక్లో సీడ్స్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇస్తామండి. అందుకనే మా దగ్గర ఎక్కువ ప్యాకెట్స్ సేల్ అయిపోతూ ఉంటాయి. చాలామంది రీసెల్లర్స్ కూడా నా దగ్గర తీసుకుంటారు. అంటే 100 గ్రామ్స్ లేదంటే 200 గ్రామ్స్ అలా తీసుకొని వాళ్ళు ప్యాక్స్ చేసుకొని సేల్ చేసుకుంటారు. సో మన దగ్గర హోల్సేల్ అండ్ రిటైల్గా కూడా సీడ్స్ అనేవి ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము. ఈ వీడియో మొత్తం చూడండి. మా టెర్రస్ గార్డెన్లో పూసిన జినియా ఫ్లవర్స్ ఎలాగున్నాయో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.